ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలతో సాక్షి తోకముడిచింది. సాక్షి వెబ్సైట్ లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ ను తొలగించింది. సాక్షి వికృత చేష్టల్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బయటపెట్టడంతో సాక్షి యాజమాన్యం హడావుడిగా స్పందించింది. తమ దొంగ బుద్ధులు బయటపడడంతో ప్రజల ముందు చులకన కాకుండా ఇప్పటిదాకా చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్లను వెబ్సైట్ నుంచి తొలగించింది. సాక్షి సంస్థ చేసిన కుట్రను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. సాక్షి వెబ్సైట్ లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ ఉపయోగించింది. ఏబిఎన్ కథనాల కోసం సెర్చ్ చేస్తే సాక్షి వార్తలు వచ్చేవి. ఈ అంశంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనంతో సాక్షి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అంతకుముందు ఉన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ ను తీసేసింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు సంజయ్ ఏబిఎన్ డిజిటల్ న్యూస్ ఎడిటర్ అందుబాటులో ఉన్నారు. సంజయ్, మనం ప్రసారం చేసిన కథనాలతో సాక్షి తోకముడిచిందనే చెప్పాలి. తన ట్యాగ్ ను తొలగించినట్టు తెలుస్తోంది. చెప్పండి సంజయ్. ఓకే అండి. ఏం జరిగిందంటే దీని వెనుక పెద్ద కుట్ర ఉందండి. ఆంధ్రజ్యోతికి వస్తున్నటువంటి ఆదరణ, ఆంధ్రజ్యోతి ఉన్నటువంటి ర్యాంకింగ్లో ఇవన్నీ గమనించిన సాక్షి వెంటనే ఈ ట్రాఫిక్ని డైవర్ట్ చేసేందుకు ఆంధ్రజ్యోతి ఇస్తున్నటువంటి సరైన సమాచారాన్ని, ఆంధ్రజ్యోతిలో వస్తున్నటువంటి వార్తలను అన్నిటినీ ట్రాఫిక్ డైవర్షన్ చేసి సాక్షిలో వచ్చేలా ఒక పెద్ద కుట్రకు తెరలేపింది. ఆ కుట్రలో భాగంగా ఆంధ్రజ్యోతిని ట్యాగ్ చేసుకుంటూ తమ సైట్ బ్యాక్ ఎండ్లో కోడింగ్ రాసుకుంది. దాన్ని ఇప్పుడు ఆంధ్రజ్యోతి బయట పెట్టడంతోనే వెంటనే పిల్లిలా తప్పించుకుంది. ఆ ట్యాగ్ను వెంటనే తొలగించేసింది. దీని వెనుక ఒక కాన్స్పిరసీ, కొంత కుట్ర కూడా దాగి ఉంది. ఏమంటే ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి తమకు అనుకూలంగా వస్తున్నటువంటి ప్రజలకు సరైన సమాచారాన్ని అందుతున్నటువంటి వాటిని ఎప్పటికప్పుడు ఒక వాచింగ్ చేస్తూ సైట్ ట్రాక్ చేస్తుంది. అందులో భాగంగానే గత 2 రోజుల క్రితం ఏం చేసిందో ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో ఒక ట్యాగ్ లైన్ క్రియేట్ చేసుకుని ఆ సాక్షి పేపర్లో ఒక ట్యాగ్ పెట్టింది. దీంతో ఆంధ్రజ్యోతికి వస్తున్న ట్రాఫిక్ మొత్తం సాక్షికి డైవర్ట్ అవుతుంది. అప్పుడు దీంతో ఆంధ్రజ్యోతిలో పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఆర్టికల్స్ అన్నీ వాళ్ళ పేరు మీద డైవర్ట్ అయిపోతాయి. దీని తర్వాత మరో కుట్ర తెరలేపింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా గూగుల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని సెర్చ్ చేస్తే అప్పుడు వెంటనే సాక్షి ఓపెన్ అవుతుంది. సాక్షిలో ఆంధ్రజ్యోతి కనపడేలా ఒక పెద్ద కుట్ర అనొచ్చు దీన్ని. ఈ కుట్రకు ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఒక ముందుకెళ్ళింది. ఇందులో భాగంగానే గత కొంతకాలంగా ఈ యొక్క దీనేమంటామంటే దీని టెక్నికల్ వర్డ్స్లో ఒక మన లోకల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఒక చిన్న చీప్ ట్రిక్స్, ఈ చీప్ ట్రిక్స్ ఫాలో అవుతూ తమకున్నటువంటి ఫాలోయింగ్ని, ఆంధ్రజ్యోతికి ఉన్నటువంటి ఫాలోయింగ్ని, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ఒక నిజాయితీ గల వార్తల్ని తప్పుదో పట్టించాలి, అది సాక్షిలో వస్తున్నట్టుగా చూపించాలి. ఇది ఒక పెద్ద కుట్రను క్రియేట్ చేసి గత కొంతకాలంగా నడిపిస్తోంది. దీన్ని గమనించినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టెక్ టీమ్ గుర్తుపట్టేసింది. ఆ తర్వాత ఆ సాక్షిలో ఉన్నటువంటి వాటిని నిన్న ఒకటే కథనాల ప్రసారం చేయడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ జరిగింది. ఈ వైరల్ అవుతున్నటువంటి న్యూస్ని గమనించినటువంటి సాక్షి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ట్యాగ్ లైన్ని ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ లైన్ని వెంటనే తొలగించేసింది.
చుప్చాప్గా ఎటువంటి సారీ కానీ ఎటువంటి ప్రకటన కానీ ఎటువంటి ఇది పొరపాటున జరిగిందని చెప్పకుండా తమకు తాముగానే తీసి పడేసింది. అంటే తాము ఇలాంటిది ఏమీ చేయలేదు అన్నంతగా ఈ ట్యాగ్ను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే ట్యాగ్ను తీసేసింది. మా దగ్గర ఇలాంటిది ఏమీ లేదన్నట్టుగా. ఎటువంటి కనీసం తప్పు జరిగినప్పుడు స్వచ్ఛందంగా ఆ నిజాయితీ గల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాని గురించి క్షమాపణలు పొరపాటుగానే ఉంటే పొరపాటు చెప్తుంటారు.